మా చేనేత దారులు వాళ్ళకి ఇప్పటివరకు బిల్స్ రాలే బిల్స్ చేనేత దారులకు. మళ్ళా ఇన్ని మాట్లాడుతున్నాం మనం, బీసీ రిజర్వేషన్ అని అదని ఇదని మాట్లాడుతున్నాము, మళ్ళీ వాళ్ళ కష్టాలు ఎందుకు మాట్లాడరండి? చేనేత దారుల గురించి ఎందుకు ప్రశ్నించారండి? ఏం కేటీఆర్ సార్ మీ సిరిసిల్లలోనే ఉన్నారు కదా సార్, ఎందుకండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించి వాళ్ళ బాధలు వాళ్ళ కష్ట సుఖాలు ఎందుకు పంచుకోరండి? ఒక ప్రతిపక్ష పాత్రగా ఒక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏం చేసిండు? ప్రతిపక్ష నాయకుడుగా ఏం ప్రశ్నిస్తున్నాడు? కాపీ క్యాట్ అంటాం మేము. మీకై మీరు బయట పెట్టేటువంటి స్కాములు ఏమైనా ఉన్నాయా? ఆ వార్తలు ఈ వార్తలు వచ్చిన తర్వాత దాన్ని కాపీ కొట్టడం కాకుండా మీకై మీరు ప్రజల పక్షాన నిలబడి తలబడి రేవంత్ రెడ్డి అని సవాల్ ఇసిరి ఆ స్కాములు బయట పెట్టింది ఏమైనా ఉందా? ఎందుకు బయట పెట్టట్లే? మరి ప్రతిపక్ష హోదాలో మీరు ఉన్నారు కదా, కాబోయే ముఖ్యమంత్రిగా ఎలివేట్ అవుతున్నారు కదా, అంటే మీలో ఇంకా మార్పు రాలేదా? ప్రజలు అన్నీ ఇద్దామని మీకు రెడీగా ఉన్నా మీరు తీసుకోవట్లే, తీర్థం పుచ్చుకోవట్లే. మీరు ఎందుకు? ఏదో అడ్డొస్తుంది. చుట్టుపక్కల వాళ్ళు చెడగొడుతున్నారా, లేకపోతే మీరే సొంతంగా అట్లా నిర్ణయాలు తీసుకుంటున్నారా? కేటీఆర్ సార్ ఒక ప్రధాన ప్రతిపక్ష హోదాలో మా కేసీఆర్ గారు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, ఉద్యమకారులు, మా కేసీఆర్ గారు బయటికి వచ్చి మాట్లాడాలని మేము ఎక్స్పెక్ట్ చేయము, ఎందుకంటే ఆయన కూడా ఆరోగ్యం సహకరిస్తలేదు. కానీ కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పుకొని తిరిగేటువంటి కల్వకుంట్ల తారక రామారావు గారు, మాజీ ఐటీ మినిస్టర్, ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడితే అడ్డమైన తమ్నెయిలు పెడితే బరాబర్ తప్పే. ఒక శాటిలైట్ అయి ఉండి అట్లాంటి తమ్నెయిల్స్ పెట్టడం తప్పే. నేను దాన్ని సపోర్ట్ చేయట్లేదు. మీకు అంత కోపం వస్తున్నప్పుడు మరి ప్రజల కోసం మీరు ఏం చేస్తున్నారు అని ప్రశ్నించినప్పుడు, ఏం చేయనప్పుడు, మీరు కుమ్మక్కైపోయి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నప్పుడు, రేవంత్ రెడ్డి మీరు ఒకటే అని అందరూ నమ్ముతున్నప్పుడు మరి మాకెంత కోపం రావాలి, మాకెంత మండాలి, మేమెంత బాధపడాలి? నేను మీకు చూపిస్తా. మీ బీఆర్ఎస్ కార్యకర్తలు, నేను మొన్న ఒక వీడియో రిలీజ్ చేశాను. అంటే ఒక 10-15 డేస్ నుంచి ఏమైంది శ్రావ్య రావట్లేదు అందరు ఫోన్ చేసినప్పుడు, ఆఫీస్కి కాల్స్ వస్తున్నప్పుడు ఒక వీడియో, మీ బీఆర్ఎస్ కార్యకర్తలకు చాలామందికి మహిళల పైన గౌరవం ఇవ్వడం రాదు. మీరు ముందు బేసిక్ లెవెల్ నుంచి కార్యకర్తలకు కొద్దిగా ట్రైనింగ్ ఇస్తే బాగుంటుందని నేను ఒక ఆడపడుచుగా కేటీఆర్ గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఒకరు అంటాడు, నేను చూపిస్తా, వీడియో కింద కమెంట్స్ ఉన్నాయి చదువుకోండి, నా పరిస్థితి ఇట్లా ఉందని నేను మెసేజ్ పెడితే మీ బీఆర్ఎస్ కార్యకర్త ఒకరు సోకాల్డ్ రెడ్డి అనే తోక ఉన్నది ఒక కమెంట్ పెట్టినాడు. ఏమని? బాగైంది, మంచిగా అయింది, నీకు చెయ్యిరుడు కాదు, నీకు ఎంతకన్నా పెద్ద కావాలి, నువ్వు ఎంతగానో ఏడ్చినావు, నువ్వు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద గతంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడినావు, ఇంకా నువ్వు సర్వనాశనం ఇదా మీ బీఆర్ఎస్ కార్యకర్తల ఒక డిసిప్లైన్? ఇదేనా మీరు ఒక ఆ తెలంగాణ ఆడబిడ్డకి ఇచ్చేటువంటి, అంటే ఒక చావు కోరుకుంటున్నారా బీఆర్ఎస్ కార్యకర్తలు? యావత్ తెలంగాణ ప్రజలలో ఎవరిని అడిగినా చెప్తారు వాట్ ఈజ్ శ్రావ్య అనేది. ఎందుకు నా జోలికి రావడానికి ఎందుకు లీడర్స్ అందరు భయపడుతున్నారు? నేను ఒక స్టోరీ చేస్తే సెన్సేషన్ అవుతుంది. అది ఎందుకు అవుతుంది? ఎందుకంటే నీతి, న్యాయం, ధర్మం కుండ బద్దలు కొట్టినట్టు, అది బీజేపీ అయినా, మీ బీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా, ఏ పార్టీ అయినా సరే ప్రజలకు మేలు జరగనప్పుడు, ప్రజలకు మేలు జరగడం కోసం బలమైనటువంటి వాయిస్ నేను ఇస్తున్నా. నాకు క్రెడిబిలిటీ, ఒక వాల్యూ ఉంది తెలంగాణలో. మీ ప్రభుత్వం అప్పుడు, బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా నేను ఛానల్ పెట్టి 3 years అవుతుందండి. ఈ 3 సంవత్సరాల నుంచి కూడా ఎక్కడ కూడా ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్నటువంటి వీడియోలు ఎక్కడ నాకు ఉండవు. అప్పుడు సవరణలు చేసుకోండి, అవినీతి ఎమ్మెల్యేల చిట్టా బయట పెట్టినప్పుడు సవరణలు చేసుకోకపోవడం మీ తప్పది. ఒక పర్సన్ డప్పు కొట్టే వాళ్ళ మాటలు ఎప్పుడు కూడా వినొద్దు. తప్పుని ఎత్తి చూపించే వాళ్ళ మాటే వినాలి, ఆ తప్పును సరిదిద్దుకోవాలి. అదే అసలైన రాజకీయం, అదే అసలైనటువంటి లీడర్షిప్ క్వాలిటీస్. కానీ మీరేం చేశారు? ఒక స్కామ్ బయట పెడుతున్నప్పుడు, లేకపోతే మీ లీడర్ల వ్యవహారాలు బయట పెడుతున్నప్పుడు అడ్డమైన కేసులు పెట్టి ఇష్టం వచ్చినట్టు ఇబ్బంది పెట్టి అన్ని రకాలుగా కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు. ఏమైంది? అప్పుడే మేము చెప్పింది మీరు వినుంటే, సవరణలు చేసుంటే 3వసారి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేది కదా. ఇప్పుడు అదే తప్పు రేవంత్ రెడ్డి చేస్తున్నాడు, అదే తప్పు రేవంత్ రెడ్డి గారు చేసుకుంటూ పోతా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ చేసుకుంటూ పోతా ఉంది.
అందుకే చెప్తున్నా ఈసారి కూడా కాంగ్రెస్ రాదు, మళ్ళీ వచ్చేసారి కాంగ్రెస్ రాదు, చాలా కష్టం రావడం అనేది కల్లాది. సో దయచేసి ఎంతో బంగారు భవిష్యత్తు ఉంది కల్వకుంట్ల తారక రామారావు గారికి, కేటీఆర్ గారికి. ప్రధాన ప్రతిపక్ష హోదాలో ప్రజా సమస్యలను గాలి ఫీల్డ్ విజిట్స్ చేయండి. నిరుద్యోగుల తరపున ఒక బలమైన వాయిస్ ఇవ్వలేదు మీరు ఇప్పటిదాకా. బీసీ రిజర్వేషన్ తరపున బలమైన వాయిస్ ఇవ్వలేదు మీరు ఇప్పటిదాకా. మా నిరుద్యోగుల కష్టాలు మాట్లాడట్లేదు మీరు ఇప్పటిదాకా. యూత్ డిక్లరేషన్, యువ వికాసం గురించి మాట్లాడట్లేదు. యువ నాయకుడు అని చెప్పుకోవడం కాదు, మా యువ వికాసాల గురించి మీరు మాట్లాడలేదు ఇప్పటిదాకా. ఒక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రధాన ప్రతిపక్ష హోదాలు హరీష్ రావు గారు కానీ మీరు కానీ ఏం చేస్తున్నారు? ఫీల్డ్ విజిట్స్ ఎన్ని అయినాయి? తెలంగాణలో లిక్కర్ స్కామ్ జరిగింది, తెలంగాణలో లిక్కర్ స్కామ్ జరిగింది. పాలసీ మేకింగ్ మారింది, బ్రాండ్లు కూడా మారినాయి. లిక్కర్ తాగేటోళ్ళని అడిగితే తెలుస్తుంది. మరి సుమారుగా 1000 కోట్ల స్కామ్ జరిగింది. మీకు ఎవరికైనా తెలుసా దాని గురించి? బీఆర్ఎస్ వాళ్ళకు, బీజేపీ వాళ్ళకి తెలుసా? తెలియదు. సైలెంట్గా పిల్లి పాలు తాగుతుందట, ఎవరు తాగినట్టు చూడరట. గట్ల అయిపోయింది పరిస్థితి. 3 కలిసి సిండికేట్ పాలిటిక్స్ అయిపోయింది. సో తెలంగాణ లిక్కర్ స్కామ్ గురించి ఎందుకు బయటికి తీయరు? ఎందుకు మాట్లాడరు దాని గురించి? ఎందుకు ప్రశ్నించరు దాని గురించి? సవాళ్ళు మీరు పెట్టుకున్నటువంటి సవాళ్ళు, విసిరినటువంటి సవాళ్ళ వల్ల ప్రజలకు నష్టమే జరుగుతుంది, ట్రాఫిక్ జామ్ అయ్యి. అంతకుమించి ఏమైనా జరిగిందా? ఏమైనా హైప్ క్రియేట్ అయిందా? ఏం కాలేదు. దయచేసి బీజేపీ గ్రాఫ్ పడిపోయింది అంటున్నారు కదా, కొంతమంది అంటున్నారు కదా. వేరే పార్టీస్ ఏం లేవు కదా తెలంగాణలో. ఉన్నది ఏ పార్టీ? ఏకైక పార్టీ, మిగతా ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మరి దీన్ని ఇంకా బలంగా ముందుకు తీసుకెళ్తారా, లేకపోతే 4 ముక్కలు చేసి ఎక్కడేసిన గొంగలు అక్కడనే పెట్టేసి అట్లనే వదిలేస్తారా? ఇది మీరు వేసుకోవాల్సినటువంటి ప్రశ్న, బీఆర్ఎస్ వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. సో 6 గ్యారెంటీలు గాలికి వదిలేసినారు కాంగ్రెస్ వాళ్ళు. ప్రధాన ప్రతిపక్ష హోదాల బీఆర్ఎస్ ప్రశ్నిస్తలేదు. అట్లాగే ఏమనంటే తెలంగాణ సెంటిమెంట్ తీసుకొస్తుంది, మళ్ళా ఆంధ్రజ్యోతి, రాధాకృష్ణ అని, మహా న్యూస్ అని తెలంగాణ సెంటిమెంట్ తీసుకొస్తున్నారు తప్ప ప్రజా సమస్యల గురించి మీరు మాట్లాడట్లేదు, కొట్లాడట్లేదు. బీజేపీ అసలే పట్టించుకోవట్లే.